ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మార్నింగ్ రొటీన్ ఉంటుంది. కొంతమందికి వెరీ లేట్ మార్నింగ్ రొటీన్ అంటే మెల్లగా లేచి చేసుకోవచ్చు. కొంతమందికి వెరీ హరీ మార్నింగ్ రొటీన్. నేనైతే సెకండ్ బ్యాచ్ అనమాట. వెరీ హరీ మార్నింగ్ రొటీన్ అనమాట. ఈరోజైతే మా అత్తమ్మ క్యాంప్ వెళ్ళారు. నేను మా హస్బెండ్ మాత్రమే ఉన్నాము. సో ఈరోజు అయితే ఎగ్ కర్రీ చేసుకున్నాను. ఇంకా దాంతోపాటు రైస్, పొద్దునే రాగి మాల్ట్, బటర్ మిల్క్, జ్యూసెస్, డ్రై ఫ్రూట్స్ పీల్ చేసేసుకోవడం అండ్ లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకోవడం. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ హెక్టిక్ అనమాట. మన గురించి మనం ఆలోచించుకున్నప్పుడు ప్రతి ఒక్కటి మనం చేసుకోవాల్సిందే. అండ్ ఇంకొకటి, కొంతమంది ఇంట్లో ఎవరు లేరు అని చెప్పి వంట చేసుకోవడం మానేస్తారు. లైక్ ఒక్కదానే ఉన్నాను కదా, ఏం తింటాను, ఏం చేసుకుంటాను అని చెప్పేసి షుడ్ నాట్ డూ లైక్ దట్. ఎందుకంటే మన హెల్త్ని మనం మన చేతులతో పాడు చేసుకుంటున్నట్టు. ఎవరు లేరని మనం తినడం మానేస్తే దట్ ఎఫెక్ట్స్ టు అవర్ హెల్త్. అంత వేరే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ మనం బాగోకపోతే ఎవడు వచ్చి చూసిన వాడు కూడా ఉండడు. ఎవ్రీవన్ నోస్ దట్ దీస్ జనరేషన్ ఆర్ వెరీ ఫాస్ట్. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, పక్క వాళ్ళ కోసం ఎవరు ఆలోచించరు. సో మీ ఫుడ్ కోసం మీరు చూసుకోండి. అండ్ లంచ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ లంచ్ బాక్స్ని ప్యాక్ చేసుకోవడం ఇంకొక ఎత్తు. కర్రీ బాక్స్, లంచ్ బాక్స్, ఇంకా స్నాక్స్ ఇవన్నీ ప్యాక్ చేసుకోవడం చాలా హెక్టిక్ అనిపిస్తుంది. బాక్సులు వెతుకునేసరికి సగం టైం కూడా అయిపోతుంది. ఈ బాక్సెస్ అన్ని క్లీన్ చేయడానికి పాపం మా ఆంటీ ఎంత కష్టపడతారో. ఈవినింగ్ అయితే చిన్న బాక్సెస్ అవన్నీ చూసి ఏంటమ్మా అనేటట్టు చూస్తారు. మరి తప్పదు కదా. మీ మార్నింగ్ రొటీన్ కూడా ఇలానే ఉంటే ప్లీజ్ కామెంట్ డౌన్. అంతే ఈ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.